హాయ్ అండి, జేఎస్ కిచెన్కి స్వాగతం. కర్రీ పకోడా ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. అరకప్పు శనగపిండి తీసుకోవాలా, 2 కప్పులు పెరుగు, ఒక కొద్దిగా పసుపు వేసి అది కూడా పెరుగు పుల్లటి తీసుకోండి, మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిరపకాయలు, ఒక ఆనియను, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లము, కొద్దిగా ఇంగు వేసి తాలింపు వేగాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం దాంట్లో వేసుకొని 1 కప్పు పెరుగుకి 2 కప్పులు వాటర్ వేసుకొని 20 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. వేరే బౌల్లో 1 కప్పు శనగపిండి, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలండి. మరి ఒకేసారి వాటర్ వేస్తే పలసగా అయిపోతుంది. పకోడీల కోసము కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఎంత మంచిగా కలిపితే అంత స్మూత్గా వస్తాయండి. వేరే బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా వేసి చూస్తే ఆ శనగపిండి అనేది పైకి రావాలండి. నేను చూసాను, కిందే ఉండిపోయింది. మళ్ళీ 3 మినిట్స్ బాగా కలిపితే పైకి వచ్చింది. చూసారా? ఇలా కలిపాక ఒక ఆనియను, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కొద్దిగా వాము వేసి కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్న పకోడీలా వేసుకోవాలండి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం మెత్తగా కలుపుకున్నాం కదండి, చాలా స్మూత్గా వచ్చాయి పకోడీలు అయితే. ఇప్పుడు 20 మినిట్స్ బాయిల్ అయింది కదండి, దాంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసి పకోడీలు దాంట్లో వేసుకోవాలండి. వేరే తడక కోసము ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా లాల్ మిర్చి వేసి పైన వేసుకోండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.